పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా I want you to turn to the book of 2 Kings chapter 4 verse 38. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరకులు ఏర్పాటుకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసింది. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి రక్షించినటువంటి మా ప్రియ ప్రభువా, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అలాగే ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవనటువంటి లేఖన భాగములు మీరు దీవించండి నాయన. నిలువబడింది నేను మట్టివాడను మీ యొక్క సిలువ చెంత మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి వాక్యాన్ని వినిపింపచేసి మా హృదయాలను మా జీవితాలను వెలిగించుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో అలనాడు ప్రవక్త అయినటువంటి ఏలియా కాలంలో అనేక ప్రాంతాలలో కొన్ని ప్రవక్తల పాఠశాలలు ఉండేటువంటి, యోర్దానులో, ఎరికోలో, బేతేలులో, అలాగే గిల్గాలులో. ఏలియా జీవించిన కాలంలోనే అక్కడక్కడ ప్రవక్తల పాఠశాలలు ఉండేటువంటివి. ఆ పాఠశాలలో మరి తర్బీతు పొందేటువంటి వారు ఈ ప్రవక్తల చేత మరి అద్భుతమైనటువంటి వర్తమానాలు, అద్భుతమైనటువంటి మరి క్రమమైనటువంటి వాక్యాన్ని వారు నేర్చుకునేటువంటి వారు. ఎలీషా కూడా ఆ యొక్క ప్రాంతాలకు వెళ్తూ ఉండేటువంటి వాడు. ఏలియా కొనిపోబడక మునిపే ఎలీషా కూడా ఆయా ప్రాంతాలని దర్శిస్తూ ఉండేటువంటి వాడు. అక్కడక్కడ మనం చదివినప్పుడు మనం చూస్తాం, మరి ఆ యొక్క పాఠశాలలో ఉండేటువంటి డిసైపుల్స్ వచ్చి, ఆ యొక్క శిష్యులు వచ్చి ఎలీషాను ఆయా సంగతులు అడిగి తెలుసుకునేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఏలియా కొనిపోబడిన తరువాత కూడా మరి ఆ యొక్క ప్రవక్తల పాఠశాలలను, అంటే మన భాషలో చెప్పాలంటే బైబిల్ స్కూల్స్ అని అంటారు, ఈ పాఠశాలలను మరి ఎలీషా చూస్తూ ఉండేటువంటి వాడు. బహుశా ఒక ప్రిన్సిపల్గా ఉన్నాడేమో, వాటన్నిటికీ మరి తెలియదు. కానీ మరి వాటిని కేర్ టేక్ చేసుకుంటూ, వాటిని నిర్వర్తించుకుంటూ, శిష్యులను ఆయా సమయాల్లో విజిట్ చేస్తూ వారికి కావలసినటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉండేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం 38వ వచనంలో, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రాంతానికి వచ్చాడు ఎలీషా. గిల్గాలుకు ఎలీషా ఎప్పుడైతే వచ్చాడో
ఆ ప్రాంతం అంతా కూడా ఏం కలిగిందంట? క్షేమము కలగలేదు. ఏం కలిగిందంటున్నాడు? క్షామము కలిగింది. అంటే దెర్ వాజ్ ఫ్యామిన్ ఇన్ దట్ ఏరియా. కనుక ఆ ప్రాంతం అంతా కూడా కరువు నెలకొంది. మరి ఇప్పుడు వచ్చాడేంటి? ఇప్పుడు ప్రవక్త రావటం వల్ల ఏవైనా ప్రయోజనం ఉందా? అసలే మాకే తినటానికి అన్నం సరిగ్గా లేదు, త్రాగటానికి నీరు సరిగ్గా లేదు. మరి ఈ సమయంలో ప్రవక్త మా మధ్యకు వచ్చాడేంటి? ఈ కరువు పరిస్థితుల్లో మా మధ్యకు వచ్చాడేంటి? ఇప్పుడు అవసరమా ఈయన రావటం ఈ ప్రాంతానికి? లేకపోతే ఇప్పుడు అవసరమా ఈయన ఒక మీటింగ్ని కండక్ట్ చేయటం? అసలే కష్టంగా ఉంటే, అసలే ముందుకు కొనసాగలేనటువంటి పనిలో ఉంటే ఇప్పుడు అవసరమా గృహకుడిక? లేకపోతే ఇప్పుడు అవసరమా మరి అని చెప్పి శిష్యులు అనుకున్నటువంటి వారు కారు. ఎప్పుడైతే ప్రవక్త వారి మధ్యలోనికి వచ్చాడో వారు ఏం చేస్తున్నారో అక్కడ గమనించండి. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చున్నారు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హార్డ్ టైమ్సే, మరి కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలోనే వారు నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఎప్పుడైతే ప్రవక్త వారి మధ్యలోనికి వచ్చాడో వారందరూ కూడా మీటింగ్కి గ్యాదర్ అయిపోయాడు. ప్రవక్త మాకేం చెప్తాడా? దైవజనుని నోట దేవుని యొక్క మాట ఏది మాకు వినబడుతుంది? మా హృదయాలను దేవుడు ఏ రీతిలో మేల్కొలుపుతాడు? ఏ రీతిలో మమ్మల్ని ఆదరిస్తాడు? ఏ రీతిలో మమ్మల్ని బలపరుస్తాడు? మా చుట్టూ కరువు ఉన్నది, మాకు ఆహారం లేదు, తక్కువగా ఉన్నది, అయినప్పటికీ పర్లేదు, ప్రవక్తను దేవుడు మా మధ్యలోనికి నడిపించాడు గనుక మేము ఆయనకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తాము, ఆయనకు ఇవ్వవలసినటువంటి ఆతిథ్యం ఇస్తాము. ఆయనకు మరి ఎందుకైతే ఆయన వచ్చాడో మరి ఆ సమక్షంలో మేము కూర్చుండి దైవోపదేశాన్ని మేము వింటాము అని చెప్పి మరి శిష్యులందరూ కూడా ఒక్క మనస్సు కలిగి అక్కడ ఉంటున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే వీరు కరువు పరిస్థితుల్లో సేవకుణ్ణి చేర్చుకున్నటువంటి శిష్యులను మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఏమయ్యా ఇప్పుడు వచ్చావు, మాకు ఇప్పుడు సమస్యగా ఉంది, ఇంకొక ప్రదేశానికి వెళ్ళు అని చెప్పచ్చు. కానీ అలాగూ చెప్పినటువంటి వారు కారు ఈ యొక్క శిష్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే రూతు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి కరువు వచ్చిందని, పరిస్థితులు బాగాలేవని, కుటుంబానికి నెమ్మది లేదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోయాబుకు వెళ్ళిపోయాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఎలిమెలెకు. ఇక్కడేమో కరువు పరిస్థితులుంటే దైవజనుణ్ణి వారి చెంత చేర్చుకుని వారు చెప్పేటువంటి క్రమాన్ని, వారు చెప్పేటువంటి ఉపదేశాన్ని వినేటువంటి శిష్యుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడేమో మరి బెత్లెహేములో కరువు వచ్చిందని, ఆహారము లేదని, దేవుని ఇంట్లో ఆహారం అయిపోయిందని చెప్పేసి ఎలిమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అన్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఉండమన్నటువంటి స్థలంలో ఉండకుండా దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో మనము దేవుని చెంత, దేవుని సమక్షములో నిలదొక్కుని జీవించగలుగుతున్నామా? లేకపోతే ఎక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడికి మనం జంప్ అయిపోతూ ఉంటున్నామా? అక్కడికి మనం తరలి వెళ్ళిపోతుంటున్నామా అనేది మనం ఇక్కడ గమనించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసపూరితమైనటువంటి జీవితాలతో మనము నమ్మాలి, ముందుకు అడుగులు వెయ్యాలి అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది ఉన్నారు. అబ్రహాముకు రాలేదా కఠినమైనటువంటి కరువు 12వ అధ్యాయంలో? ఇస్సాకుకు రాలేదా గెరారు ప్రాంతంలో 26వ అధ్యాయంలో? కానీ వారు కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయాలలో, కరువు ఉన్నటువంటి సమయాలలో, తిండికి గతి లేనటువంటి సమయాలలో కూడా
వారికి ఒక్క మాట యందు విశ్వాసం ఉంచారు, అది దేవుని యొక్క మాట యందు. దేవుడు చెప్పినటువంటి స్థలములో వారు ఉన్నారు, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వారు నడిచారు, దేవుని యొక్క వాక్యానికి వారి హృదయాలను వారు అప్పగించుకున్నారు. ఏలియా కాలము, అహాబు కాలంలో కూడా కరువు వచ్చింది. అలాగే ఇప్పుడు ఎలీషా కాలంలో కూడా ఇక్కడ కరువు వచ్చినట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దావీదు కాలంలో కూడా వచ్చింది కరువు. ఇశ్రాయేలీయుల మీద అంతటికి కూడా దేవుడు కరువును పంపించాడంట. దేనిని బట్టి అంటే సౌలును బట్టి. సౌలు కుటుంబం అంతా కూడా రక్తాపరాధముతో నిండిపోయి ఉంది గనక సౌలు కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు ఎక్కడా కూడా ఏ మంచి కనబడలేదు. ఒక మాట చదివి సహాయం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, ఏ దేశములో అయితే ఆహారము లేకుండా చేసి కరువును పంపించి గనుక ఏ దేశములో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతకులుగా, దేవునికి తిరుగుబాటు చేసేవారుగా, దేవుని యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా నడిచేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా పెడచెవిన పెట్టేసి మనకిష్టం వచ్చింది మనం చేసుకుందాంలే, దేవుడేంటి మనకు చెప్పేదని చెప్పి ఆయనను ప్రక్కకు పెట్టేస్తే వారికి ప్రాణాధారమైనటువంటి ఆహారమును నేను కొట్టివేస్తాను, వారి కుటుంబాల్లో ఆయా దేశాల్లో నేను కరువును పుట్టిస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే సమస్త ఇశ్రాయేలీయులు కూడా ఒక కుటుంబం తప్పు చేస్తే ఇశ్రాయేలు జనాంగం ఏం చేసిందండి అని కనుక ఆలోచన చేస్తే మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని చెప్పి దేవుణ్ణి విసికిచ్చారు. అందువల్ల సౌలును దేవుడు రాజుగా నియమించడం జరిగింది. కానీ సౌలు మాత్రము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించినటువంటి వాడు కాడు, దేవుని యొక్క హృదయం ప్రకారంగా పరిపాలన చేసినటువంటి వాడు కాడు. నిరపరాధులైనటువంటి వ్యక్తుల యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడు, అన్యాయంగా మరి హతమార్చినటువంటి వాడు, అన్యాయంగా పరిపాలన చేసినటువంటి వాడు. కనుక అన్యాయమైనటువంటి పరిపాలనకు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీరు ఒక నిర్ణయం తీసుకొని కావాలన్నారు కదా, ఇదిగో నేను కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి సమస్త ఇశ్రాయేలీయులను దేవుడు అక్కడ కరువు పరిస్థితుల్లోనికి నెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునేటువంటి ఒక్కొక్క నిర్ణయం, మనం తీసుకునేటువంటి ఆలోచన, మనం చేసేటువంటి పని అది దేవునికి అనుకూలమవుతుందా లేదా, వాక్యానికి సరిపోతుందా లేదా అనేది 1-2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు అయినా సరే దానిని ఆలోచన చేసి మనం గనక నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే అది మనకు మంచిది కాదు, మన భవిష్యత్ తరాలకు కూడా అది మంచిది కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కనుక మనము దేవుని యొక్క దృష్టిలో ఎన్నికైనటువంటి ప్రజలంగా మనము ఉండాలి అనేది ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ శిష్యులు మాకు అన్నము లేదు, మాకు కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వారు అనుకున్నటువంటి వారు కారు. వారందరూ కూడా ఎక్కడ కూర్చున్నారంట, అతని సమక్షమునందు కూర్చుండెను. కనుక మనం అందరం కూడా దేవుని సమక్షములో కూర్చుంటానికి వచ్చాం. ఆయన మందిర ఆవరణంలోనికి చేరి వచ్చాం. ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి మనం వచ్చాం. ఆయన మన హృదయాలతో ఏ రీతిగా మాట్లాడతాడా, మరి దేవుడిచ్చేటువంటి ఆ అమూల్యమైనటువంటి మాటలను గైకొనటానికి ఆయన సమక్షములోనికి వచ్చాము గనక దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మనం గనక యథార్థమైనటువంటి హృదయాలతో ఆయన సమక్షంలో ఉన్నట్లయితే. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, గమనించండి. 9వ కీర్తన 9వ వచనం నుండి చదవండి.
9వ కీర్తన 9వ వచనం నుంచి. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కనుక నిన్ను ఆశ్రయించినటువంటి వాడిని నీవు విడిచిపెట్టేటువంటి దేవుడవు కావు. నీ నామమును ఎరిగినటువంటి వారిని నీవు త్రోసివేసేటువంటి దేవుడవు కావు. ఆయన ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడు కాడండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన ప్రేమ ద్వారా తన యొక్క సముఖానికి, తన సహవాసానికి, తన సన్నిధిలోనికి పిలిచేటువంటి దేవుడే కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాడు. ఎప్పుడు అనంటే మనం యథార్థమైనటువంటి జీవితాలతో మనం జీవించినప్పుడు మాత్రమే. ఆయన మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మనం నమ్మకత్వంతో ఆయన యొక్క సన్నిధిలో ఎదిగినప్పుడు మాత్రమే ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక మనం అందరం కూడా ఏం నేర్చుకోవాలంటే ఆయన యొక్క ఆలోచనకు తగినట్లుగా నడవటం మనం నేర్చుకోవాలి. అప్పుడు కరువు ఉన్నప్పటికీ కూడా దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు తలంచాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నాడు. లోకాల్లో కలిసిపోవాలనుకున్నాడు. ఇక్కడ నాకు పరిస్థితులు బాగాలేవు, నేను వెళ్ళిపోతానని చెప్పి అనుకున్నాడు. కానీ అనుకున్నప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అన్నాడు, నువ్వు ఇదే ప్రాంతంలో ఉండు. చుట్టూ వర్షమే లేదే, చుట్టూ అసలు నీరే లేదే, నువ్వు నన్ను పంట వేయమంటున్నావు, నువ్వు నన్ను ధాన్యాన్ని పండించమంటున్నావు అని చెప్పి అనలేదు. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడినటువంటి వాడిగా ఇస్సాకును మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మనము కూడా ఈ లోకము వైపు తిరగకుండా మరి దేవుని వైపు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎలిమెలెకులాగా మోయాబు వైపు తిరగకూడదు. మోయాబును గురించి అంటాడు, మోయాబంట గర్వాంధుడై యెహోవా కంటే తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడు మోయాబు అని చెప్పి రాయబడి ఉన్నది. గనుక మనల్ని మనం ఎన్నటెన్నటికీ కూడా గర్వాంధులముగా మనల్ని మనం చేసుకొనక దేవుని సమక్షములో తగ్గింపు కలిగి వాక్యానికి విధేయత వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని తలంచి గనక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఈ అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో, దేవుని బిడ్డగా ఉండి శ్రమ అనుభవించుట మంచిది. క్రైస్తవుడుగా ఉండి శ్రమలు అనుభవించటం మంచిది. ఏంటోనండి, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే. ఉద్యోగాలు రావట్లేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, సంబంధాలు రావట్లేదు, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఫెయిల్ అయిపోతూ ఉంటున్నాను. కనుక దేవుణ్ణి నమ్ముకుంటే ఈ విధంగా పరిస్థితులు మారిపోయాయని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోవటానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన యందు మనల్ని పరీక్షిస్తున్నాడని, మన విశ్వాస పరిమాణము మనము ఎంతగా పెంచుకుంటున్నామో అనేది ఆయన చూస్తున్నాడనేది మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కనుక మనం విస్మరించినట్లయితే మనము
సాతానుడు మనల్ని సులువుగా పడద్రోసేటువంటి అవకాశము ఉన్నది అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అలాగైతే అక్కడ మోషే అనుకున్నాడంట, నేను దేవుని బిడ్డగా ఉండటం నాకు మంచిది, ఫరోకి ఐగుప్తుకు వారసుడిగా ఉండి సకల భోగభాగ్యాలు ఐశ్వర్యాలు అనుభవించుట కంటే కూడా ఇదిగో ఐగుప్తుకు కాబోయేటువంటి సింహాసనంలో కూర్చుండేటువంటి మరి అధినేతగా ఉండేదానికంటే కూడా ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలులతో నేను శ్రమ అనుభవించుట నాకు మేలు అని చెప్పి తలంచాడు. ఎలిమెలెకులాగా పారిపోలేదు. ఎలిమెలెకు పారిపోయి ఏం పొందాడండి? కుటుంబం అంతా తీసుకొని పోయాడు. ఉందా కుటుంబము? కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. ఒక సామెత గుర్తొచ్చింది, చెప్తే ఏమనుకుంటారు మీరు నాకు తెలియదు కానీ, కొండ నాలుగుకు మందేస్తే అంట ఏమైందో మీ అందరికి తెలుసు. కనుక ఆ విధంగా చేస్తారు కొంతమంది పరిస్థితులు. దేవుడు చెప్పినటువంటి వాక్యానికి తగినట్లుగా జీవించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ కుటుంబమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ దేశమైనా సరే, అక్కడ దేవుడు అంటా ఉంటున్నాడు, నా ఆజ్ఞను మీరినటువంటి వారికి నేను వారికి ప్రాణాధారమైనటువంటి ఆహారాన్ని తీసివేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. గమనించండి, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఎక్కువ కష్టపడ్డా ఎంత శ్రమించినా కానీ లోటుగానే ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారు, రైతుగా ఉండేటువంటి వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, కూలి పని చేసుకునేటువంటి వారు, కాయ కష్టం చేసుకునేటువంటి వారి ఎంతో ఆనందంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ సంతోషము, ఆ ఆనందము కొంత ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలలో, వ్యక్తులలో కొన్నిసార్లు ఉండలేకపోవచ్చు. కనుక దేవుడు కొంచెం ఇచ్చినా కానీ దాంట్లో ఆనందంగా ఉండేటువంటి వాడు అన్ని సమయాల్లో కూడా ఆనందంగానే ఉంటాడు. కలిమిలో ఆనందంగానే ఉంటాడు, ఎక్కువ ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాడు. పరిస్థితులు ఎట్టుగా ఉన్నప్పటికీ కూడా ద సర్కమ్స్టెన్సెస్ మైట్ బీ ఇన్ ఎనీ వే, బట్ హీ విల్ బీ అ హ్యాపీ మ్యాన్. ఎందుకంటే అతడు దేవునిలో ఉన్నాడు గనక, అతడు విశ్వాసిగా ఉన్నాడు గనక, అతడు దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నాడు గనక అతనిలో ఆనందము, సంతోషము మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ కరువును మనం చూస్తూ ఉంటున్నాం. సమయం ఎక్కువ లేదు కనుక నేను ఆత్మీయమైనటువంటి కరువును గురించి నేను చెప్పట్లేదు. ఆమోసు గ్రంథంలో అంటాడు ఆ మాట, ఒక మాట చదివిస్తాను. 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆత్మీయమైనటువంటి కరువు కలిగినటువంటి వ్యక్తి కలిగేటువంటి నష్టాన్ని అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. ఆమోసు 8:11. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కాదు గాని యెహోవా మాటలు వినుకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. చదవండి ఇంకా. ఇదే యెహోవా వాక్కు. గనుక జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రము నుండి సంచరించుచు, కానీ అది వారికి దొరకదు అని అంటూ ఉంటున్నాడు. గనక జనాలు ఏం చేస్తారంటే దేని కొరకు వెతుకుతారంట? దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందా, దేవుని యొక్క సహవాసం ఎక్కడ దొరుకుతుందా, దేవుని మాట వినాలి, దేవుని యొక్క సహవాసం మాకు కావాలి, దేవుని యొక్క సన్నిధి మాకు కావాలి. అయ్యో మేము దేవుని యొక్క సన్నిధానము లేక మరి మేము నశించిపోతున్నామే అని చెప్పి, దేవుని మాట, దేవుని యొక్క దర్శనం మాకు కలగక మేము నశించిపోతున్నామే అని చెప్పి అంట ప్రజలు ఆహారము వలన కాదు కానీ ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క వాక్యము వినకపోవటం వలన వారు భూమి అందంతటా కూడా నలుదిక్కులా కూడా వారు సంచరిస్తూ తిరుగులాడతారని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. వస్తుంది ఆ కాలం కూడా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూటాలకి రండ్రా బాబు, హాజరు కండ్రా బాబు,
పాలు పొందండి, దీవెనలు పొందండి, వాక్యాన్ని వినండి, సువార్తను వినండి, దేవుని యొక్క పిలుపును గ్రహించండి, బ్రతుకులను మార్చుకొనండి, జీవితాలను మార్చుకొనండి, పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని ప్రక్కన పెట్టండి రా బాబు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ అబ్బే అస్సలు సమస్య లేదు. కనుక ఒక కాలం వస్తుంది అంటున్నాడు, అప్పుడు నీవు దేవుని యొక్క శబ్దము వినాలంటే కూడా నీవు వినలేవు అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము ఆయన వాక్కుకున్నటువంటి బలము ఎంత శక్తి కలిగినటువంటిదో. మనుషుడు కేవలము రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Men will be strengthened by the word which comes from the mouth of God. ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటే మనలను బలపరిచేదిగా మనం ఇక్కడ చూడాలి ప్రియులారా. గనక కరువు ఉన్నది, కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎలీషా ఇక్కడ ఏం చేస్తున్నాడో గమనించండి. ఒక పనివాళ్ళని పిలిచాడంట. పనివాణిని పిలిచి పెద్ద కుండ పెట్టి ప్రవక్తలకు కూర వండమని చెప్తున్నాడంట. బహుశా అక్కడ వంట వండేటువంటి వారెవరో ఉండుంటారు. పిలిచాడు, ఒరే బాబు మరి కూటం ముగించేటువంటి సమయం వచ్చేసింది, మరి అందరికీ నేను సెలవిస్తానని చెప్పి చెప్పలేదు అక్కడ ఎలీషా. అందరూ భోజనం టైం అయింది కనుక మేము ఇళ్ళకు వెళ్ళి మరి అన్నం తినండి అని చెప్పి చెప్పలేదు. అక్కడ ఎంతో దయగలిగి అంటూ ఉన్నాడు. ఒక శిష్యుని పిలిచాడంట. పిలిచి ఒక పెద్ద కుండ, శిష్యులందరూ కూడా, ప్రవక్తల పాఠశాలలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా నిండారులుగా భోజనం చేసే రీతిగా వారికి ఒక పెద్ద కుండ ఏర్పాటు చేసి కూర వండటం చేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కరువు ఉంది కదా, చిన్న కుండ పెట్టమని చెప్పలేదు. కరువు ఉంది, ఏదో ఒక చిన్న స్నాక్స్ పెట్టేసి పంపించేయమని చెప్పలేదు అక్కడ. కొన్నిసార్లు ఏంటి, అనేక సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిసార్లు చెప్పే ఉంటారు, ఒరే బాబు కొంచెం ఈ నెలలో ఖర్చులు తగ్గించుకోండిరా, మీ పాకెట్ మనీని తగ్గించుకోండి, మీరు వృధాగా ఖర్చు పెట్టేది బయట బర్గర్లకి పిజ్జాలకు పెట్టేటువంటి తిండిని తగ్గించుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పినటువంటి తల్లిదండ్రులు ఉండవచ్చు పిల్లలకు. కనుక బహుశా కొంతమంది పిల్లలకు తెలియకపోయి ఉండవచ్చు కూడా ఆ పరిస్థితులు అంటే ఏంటో. కనుక ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ఎలీషా ద్వారా, కుటుంబ పరిస్థితులు కావచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుడు యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి ఆ పరిస్థితులను బట్టి కాదు కానీ మన చేతిని, మన జీవితాలను బలపరిచేటువంటి దేవునిని బట్టి మనం ముందుకు కొనసాగాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, కరువుగా ఉన్నది, ఆహారం లేదని చెప్పి చిన్న కుండ పెట్టమని చెప్పలేదు కానీ పెద్ద కుండ, అందరికీ సరిపోయినటువంటి కుండను పెట్టమని చెప్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆహారము చాలా విలువైనటువంటిది మనుషునికి. కొంతమంది పిల్లల్ని గమనించండి, అన్నం తినేటప్పుడు ప్లేట్లో ఎంత అన్నం ఉంటుందో ప్లేట్ చుట్టూరా కూడా అంత అన్నం ఉంటుంది. అంటే వాడికి అన్నం యొక్క విలువ తెలియదు. చిన్నప్పుడు నేను కూడా ఎక్కువ అన్నం పడేస్తూ ఉండేటువంటి వాడిని. చాలా చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అంటూ ఉండేది, రే తిను సరిగ్గా, ఆ ప్లేట్ చుట్టూ అన్నం ఏంటి అని చెప్పి అంటూ ఉండేవాడు. మా డాడీ అయితే అనేవాడు, మనం ప్రతి మెతుకకు దేవునికి లెక్క అప్పచెప్పాలి గనక జాగ్రత్తగా తినమని చెప్పేటువంటివాడు. గనక దేవుడు ఇచ్చేటువంటి ప్రతిదానికి మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం గనక దానికి తగినట్లుగా జాగ్రత్తగా ఒక అవగాహనతో మనం ముందుకు కొనసాగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, కష్టమైనటువంటి పరిస్థితుల్లో పెద్ద కుండ పెట్టమని చెప్పారంట. విలియం కేరీ గారు ఒకసారి ఒక మాట అన్నారు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు ఉన్నతమైనటువంటి కార్యాలను నీవు చేపట్టు,
దేవుని నుండి ఉన్నతమైనటువంటి వాటిని నీవు ఎదురు చూడకుండా, నీవేం చెయ్యకుండా, నాకు ప్రతీదీ ఉన్నతంగా కావాలి, నాకు ప్రతీదీ మరి అందరికంటే ఎక్కువగా కావాలి అని అంటే ఆశించటము వల్ల ప్రయోజనం లేదు. నీవేం చేసావు? వాట్ డిడ్ యూ డూ ఫర్ గాడ్? నీవు ఏం తలపెట్టావు దేవుని కొరకు? దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క మందిరం కొరకు నీవేం చేశావు? ఎల్లప్పుడూ నీ జీవితం కొరకు, నీ ఇంటి కొరకు, నీ సోకుల కొరకే, కానీ దేవుని మందిరం కొరకు నీవు ఏం చేసావు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ వ్యక్తి అంట ఏం చేశాడంటే, తర్వాత మనం క్రిందకి వెళ్ళి చదువుదాము. 39వ వచనం చూడండి, చదవండి. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులను ఏరుటకు పొలములోనికి పోయి, గమనించండి, అక్కడ ఏం చేస్తున్నాడంట? వెర్రి ద్రాక్ష చెట్లను చూచి చాలండి. కనుక అక్కడ ఈ వ్యక్తి అంట వెంటనే ప్రవక్త చెప్పాడు, పెద్దయ్య గారు చెప్పారు, మరి పెద్ద కూర వండమని చెప్పాడు కనుక, పెద్ద కుండలో వండమని చెప్పాడు కనుక నేను అడవికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అక్కడ మరి చూడటానికి చాలా ఇంపుగా కనబడింది ద్రాక్ష చెట్టు, కానీ అది వెర్రి ద్రాక్ష చెట్టు అనేది, దాని యొక్క గుణం అనేది ఏంటో ఎరుగక మరి ఒడి నిండా కూడా దాన్ని కోసేసుకొని మరి వెళ్ళిపోయాడంట కూర వండటానికి. చూసేటువంటి ప్రతిదీ తినటానికి యోగ్యమైనటువంటిది కాదనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఏదేను వనంలో దేవుడు 2 రకాలైనటువంటి చెట్లను పెడితే, ఒక చెట్టేమో మరి మంచి చెడ్డల తెలుగునిచ్చేటువంటి చెట్టు, రెండవ చెట్టేమో జీవవృక్షము. దేవుడు అన్నాడు, జీవవృక్షం దగ్గరికి మీరు వెళ్ళండి, దాని కాయల్ని మీరు తెంపుకొని తినండి, ఆనందించండి అని చెప్పాడు. మరి వీళ్ళేం చేశారు? పోవద్దని చెప్పినటువంటి చెట్టు దగ్గరికి, తినవద్దని చెప్పినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు, దాని గుణము ఎరుగక. ఇక్కడ ఈ శిష్యుడు కూడా దాని గుణము ఎరుగక దాని ట్రాప్లో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక శత్రువు ఏ విధంగా మనల్ని తన ట్రాప్లోనికి త్రోసి వేస్తాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. గుణము ఎరగలేదా? తస్మత్ జాగ్రత్త, నువ్వు దాని యొక్క వలలో చిక్కుకొని పోయినట్లే, దాని యొక్క ట్రాప్లోనికి పడిపోయినట్లే. ఒక వ్యక్తిని పూర్తిగా అవగాహన చేసుకున్నట్టేనే ఆ వ్యక్తికి సరిపోయినటువంటి ఏదో ఒకటి మనం చేయగలుగుతాము. ఒకవేళ ఆ వ్యక్తిని గురించినటువంటి అవగాహన మనలో గనక లేకపోయినట్లయితే మనం కొన్నిసార్లు నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉన్నది ప్రియులారా. అలాగే తెలియకుండా కూడా కొన్నిసార్లు ట్రాప్లో కూడా పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ శిష్యుడు అదే అక్కడ చేస్తూ ఉంటున్నాడు. నేడు లోకంలో అనేక రకాలైనటువంటి వలలు ఉంటున్నాయి. ప్రేమ అనేది ఒక వల, పాపం అనేది ఒక వల, వ్యసనం అనేది ఒక వల, మరి ఇంకా హైటెక్ నేరాలు కూడా అనేక రకాలలో పాల్పడిపోతూ ఉంటున్నారు. నేను ఇక్కడ చెప్పలేదు, ఒకళ్ళిద్దరికీ చెప్పాను. 2 వారాల క్రితం సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తాన్ని 0 చేసేసారు. పెద్ద ఎక్కువ పోలేదు అనుకోండి, ఎక్కువ లేదు కూడా నా దగ్గర, ఏదో కొద్దిపాటి అమౌంట్ పిల్లల ఫీజు కోసం అని చెప్పి అలా పెట్టాను. అది కాస్త 0 బ్యాలెన్స్ అయిపోయింది. పర్లేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అనుకున్నాను. దాని గురించి ఎలాంటి ఆలోచన నేను పెట్టుకోలేదు. కనుక దాని గుణము ఎరగకపోయినట్లయితే, ఆ చెట్టు యొక్క గుణమును ఎరగకపోయినట్లయితే మనము దాని యొక్క ట్రాప్లో పడిపోవటానికి అవకాశము అన్ని విధానాలుగా ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, దాని గుణము ఎరుగక దాని వలలో పడిపోయినటువంటి వ్యక్తి శాంసన్.
డెలీలా యొక్క గుణము తెలీదు, డెలీలా యొక్క స్వభావము తెలీదు. బయటకు చూశాడు, అందంగా ఉన్నది, కనులు అందంగా ఉన్నాయి, ముఖము అందంగా ఉన్నది, ఈమె యొక్క సౌందర్యము చాలా ఉన్నతంగా ఉన్నదని చెప్పి అనుకున్నాడు. కానీ ఒకానొక దినాన తన యొక్క కనులు పెరుకు వేసేటువంటి స్థితిలోనికి ఆ డెలీలా తీసుకొని వెళ్ళిపోతుందని కానీ గానుగా దున్నేటువంటి పరిస్థితిలో ఆ స్థలానికి శాంసన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడని కానీ అభిషిక్తుడైనప్పటికీ కూడా కొన్నిసార్లు ట్రాప్లో పడిపోయేటువంటి అవకాశము అనేక విధాలుగా ఉన్నది. ప్రియులారా, నేడు ప్రపంచంలో ఉన్నటువంటి యువత కూడా గ్రహించలేకపోతూ ఉంటున్నారు. భౌతికమైనటువంటి ప్రేమలు, వాటిల్లో ఉండేటువంటి ఆ ప్రేమలో ఉండేటువంటి తన్మయత్వము అది తాత్కాలికమైనటువంటిదే అని చెప్పి గ్రహించలేకపోతూ ఉంటున్నారు. వచ్చేటువంటి ప్రతిదీ కూడా మంచిదే ఉంటుందని చెప్పి తెలియదు కదా, గుణము ఎరగలేరు కదా. వచ్చేటువంటి ప్రతివాడు కూడా ఒత్నీయేలులాగా రక్షకుడుగా ఉంటాడు, ప్రొటెక్టర్గా ఉంటాడు అని చెప్పి అనుకోవటానికి వీలు లేదు కదా. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్థితిలో విడిచిపెడతారని, ప్రారంభంలో బాగానే ఉంటుంది, ప్రేమ బాగానే ఉంటుంది, ప్రేమ పెళ్ళిళ్ళు బాగానే ఉంటాయి. ఒక 3 నెలలు కలిస్తే కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మృదంగం వినబడదు గనుక దాని యొక్క గుణము ఎరుగక నేడు అనేక మంది ఆ యొక్క ట్రాప్లో పడిపోతూ ఉంటున్నారు. జాగ్రత్త ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యవన బిడ్డలకు మరి ముఖ్యంగా నేను ప్రాముఖ్యంగా చెప్తున్నాను, ఆ ప్రేమ అనేటువంటి వలలో ప్రార్థనా పూరితము కానటువంటి దానిలో పడిపోయినట్లయితే బహుశా నీ జీవితాన్ని మరి ఒకసారి దాన్ని రివైవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కనుక నీవు రాలేకపోయినట్లయితే సాతానుడు ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు వెతుకులాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడి యొక్క టైం దగ్గరకు వచ్చిందని, కాలం ఎక్కువ లేదని మనుషులకు విశ్వాసులకు తెలియకపోవచ్చేమో కానీ వాడికి పక్కాగా తెలుసు. అందుకే వాడు కూడా తన పనిని వేగవంతం చేస్తూ ఉంటున్నాడు, ఏ రీతిగా అణిచివేయాలా అని చెప్పేసి. కనుక తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ప్రేమించాడండి, మా అమ్మాయి ప్రేమించిందండి అని చెప్పేసి ఒప్పుకోవద్దు. వాడి యొక్క గుణమేంటో, దాని యొక్క గుణమేంటో పూర్తిగా అవగాహన చేసుకొని అది దైవ సంబంధమైనదా కాదా, అది దైవ నియమానికి వ్యతిరేకమైనదా లేకపోతే అనుకూలమైనదా. నేడు పాస్టర్లు అనబడేటువంటి వారు కూడా అన్యులను ప్రేమిస్తున్నామని చెప్పేసి అంటే, సరే అమ్మా ప్రేమించు, పర్లేదు, నీ ప్రేమ పెళ్ళికి నేను ఓకే చేస్తున్నాను, నీవు ప్రేమిస్తే ఓకే మాకు అని చెప్పేస్తూ ఉంటున్నారు. మనకిది సరిపోదమ్మా, ఇది మన దైవ నియమానికి సరిపోయినటువంటిది కాదు, ఒరే బాబు మనకిది సరిపోయింది కాదురా, దేవుడు మనకి ఇలాగ చెప్పలేదు. దేవుడు తగిన సమయంలో ఒక వ్యక్తిని నీకు కనుపరుస్తాడు, ఆ వ్యక్తి నీకు బాధ్యతగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు అని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటున్నారు నేడు లోకంలో. నేను అందరిని అనట్లా, గమనించండి. కనుక దాని గుణము ఎరుగక ఈ శిష్యుడు ఏం చేశాడంట, కారు ద్రాక్షలు కాసుకొని వెళ్ళిపోయాడంట. వెర్రి ద్రాక్షలు కోసుకొని మరి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక వీళ్ళంటూ ఉంటున్నారు, దాని రుచి చూసి బోధకుడా ఈ కుండలో ఈ కూరలో విషము ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. తెలుగు బైబిల్లో విషం ఉన్నది అని చెప్పి అంటున్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేర్ ఈజ్ డెత్. ఈ కుండలో మరణము ఉన్నది.
చూడటానికి ఇంపుగా కనబడినటువంటి ఆ యొక్క ద్రాక్షలు దాని గుణము ఎరుగక, దాని నైజము ఎరుగక వండినటువంటి ప్రతీదీ కూడా అనుకూలమైనటువంటిదే అని చెప్పి అనుకోవటానికి వీలు లేదు. ఎలీషా బానే అనుకున్నాడు, కరువు పరిస్థితులున్నా కానీ శిష్యుల ఆకలిని నేను తీర్చాలి అని చెప్పి, ఒరే బాబు కష్టంగా ఉన్నా కానీ పెద్ద ఏర్పాటు నువ్వు చెయ్యి, పెద్దగా నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పి చెప్పాడు. గనుక ఇక్కడ ట్రాప్లో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. అట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ద సిన్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. పాపము ఈ లోకమును మానవుని ఏలుతూ ఉన్నది. ఈ వ్యక్తి ఒక్క శిష్యుడు చేసినటువంటి తప్పిదము వలన, ఈ శిష్యుడు ఎరగకుండా దాని నైజము తెలియకుండా చేసినటువంటి తప్పిదము వలన ఆ కుండలోనికి విషము, మరణము ఏ రీతిగా అయితే వచ్చిందో అలాగే ఒక్క మనుషుని యొక్క అవిధేయత ద్వారా లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి మీదకి కూడా పాపము సంప్రాప్తమైనట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. మానవుడు చేసినటువంటి అవిధేయత, మానవుడు చేసినటువంటి తప్పిదము, మానవుడు దేవుణ్ణి తిరస్కరించినటువంటి విధానము, మానవుడు దేవుని చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా జీవించలేకపోవటం వలన ఏదో అయిపోతాము, దేవదూతల వైభవము ప్రభావము మాకు వచ్చేస్తుందని చెప్పి అనుకున్నారు. అవ నష్టపోలేదు, ఆదాము వరకు నష్టపోలేదు. సమస్త మానవాళికి వారు సరి చేసుకోలేనటువంటి తప్పిదము వారు చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకా క్రిందకి చదవండి. ఏలయనగా 17 నుంచి చదవండి. మరణము ఒక అపరాధము వలన వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపావాల్యమును నీతి ధర్మమును మరి నిశ్చయముగా ఒక్కరి ద్వారానే ఏలుదురు, అది యేసు క్రీస్తు ద్వారా అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. గుణము ఎరుగక, పాపము అంటే ఏంటో తెలియక, మరణము ఏంటో తెలియక, దాని ద్వారా నరకం అనేది మానవాళి కొరకు సిద్ధముగా ఉన్నదనేది దాని యొక్క పర్యవసానము ఎరుగక నేడు అనేక మంది పాపములో పడిపోతూ ఉంటున్నారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళేటువంటి కుర్రోళ్ళు, స్కూల్స్కి వెళ్ళేటువంటి కుర్రోళ్ళు అనేక రకాలైనటువంటి డ్రగ్స్కు నేడు కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో గంజాయిని అమ్ముతూ ఉంటున్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా ఒకప్పుడు ఎక్కడో గ్రామాల్లో, ఊర్ల దగ్గర తయారు చేయబడేటువంటి ఈ యొక్క గంజాయి మన సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా తయారు చేయబడి యువతను సర్వనాశనంలోనికి తీసుకొని వెళ్ళేటువంటి క్రమాన్ని నేడు ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన యొక్క పట్టణాల్లో, హైదరాబాద్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యువతకు తెలియట్లేదు, పాన్ తింటే థ్రోట్ క్యాన్సర్ వస్తుందని, సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందని తెలియక పాన్ మీద పాన్, గుట్కా మీద గుట్కా, సిగరెట్ మీద సిగరెట్, చైన్ స్మోకర్స్ కనుక ఏ రీతిగా అయితే చేస్తూ వెళ్ళిపోతారో ఆ పాపానికి, ఆ యొక్క వ్యసనాలకు, త్రాగుడకు ఆ కుండలో విషము వెళ్తుందనేది వారు గ్రహించక, ఈ శరీరం అనేది ఒక కుండ, దేవుడు పెట్టినటువంటి ఒక ఇల్లు, దేవుడు పెట్టినటువంటి ఒక నివాసం అనేది దాన్ని గూర్చినటువంటి స్థితి ఎరుగక నేడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఏ రీతిగా చేస్తున్నారంటే దానిలోనికి
విషాన్ని పంపించి వేస్తూ ఉంటున్నారు, దానిలోనికి మరణాన్ని పంపించి వేస్తూ ఉంటున్నారు. అది ఆత్మకు మరణాన్ని చేకూరుస్తుందని, అది ఏదో కంటికి ఇంపుగా ఉన్నదని, నోటికి రుచిగా ఉన్నదని చెప్పేసి, కడుపుకు నిండుగా ఉన్నదని చెప్పి వారు అనుకుంటున్నారు. కానీ అది ఆత్మకు మరణంలోనికి దారితీస్తుందనేది వారు గుర్తించలేకపోతుంటున్నారు, గ్రహించలేకపోతుంటున్నారు అనేది నేడు మనం గమనించాలి ప్రియులారా. పాపము ఎన్ని విధానాలుగా, సాతానుడు ఎన్ని రీతులుగా మానవుణ్ణి పతనం చేస్తున్నాడో అనేది ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అన్యులు మాత్రమే కాదు, ఈ స్థితిగతుల మధ్య క్రైస్తవ బిడలు, విశ్వాసులు అనబడేటువంటి వారు కూడా నేడు అంత్యకాలంలో వారు ఈడ్చివేయబడుతున్నారు. సాతానుని ద్వారా వారు క్రిందకు దిగజార్చబడుతున్నారు. వారికి దేవుడిచ్చినటువంటి విశ్వాస పరిమాణము నుండి, దేవుడు వారిని పెట్టినటువంటి స్థానములో నుండి, దేవుడు వారిని నిలిపినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో నుండి వారు తమను తాము ఈ విషాన్ని వారి యొక్క గొంతులోనికో, లంగ్స్లోనికో, కడుపులోనికో పంపిస్తూ వారు మరణానికి ఆహ్వానం పలుకుతున్నారు అనేది వారు గుర్తించలేకపోతుంటున్నారు. త్రాగుడకు బానిసలైపోతూ ఉంటున్నారు. వాడు త్రాగక ముందు కటకటాల ముందే తీసుకుంటాడు, త్రాగిన తరువాత కూడా కటకటాల లోపలికి వెళ్తాడు. ఆత్మీయమైనటువంటి మనసు ఉంటే అర్థమైంది నేను చెప్పింది ఏందో. ప్రభుత్వాలను విమర్శించి ప్రయోజనం లేదు. ప్రభుత్వాలను నిందించి మంత్రులను, ముఖ్యమంత్రులను అనటం వలన ప్రయోజనం లేదు. అది వ్యక్తిగతంగా మార్పు కలిగితే తప్ప అది జరగనటువంటి పరిమాణం అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, కుండలో ఏమున్నది? విషమున్నది, కూరలో విషమున్నది. అయితే ఎలీషా ఒక మాట అంటూ ఉన్నాడు అక్కడ. వెంటనే చెప్పాడు, ఒక శిష్యుడిని పంపించాడు, అంత పిండిని తీసుకొని రండి, బ్రింగ్ సమ్ ఫ్లోర్. ఆ పిండిని ప్రార్థనాపూరితంగా ఆ యొక్క కుండలో వేశాడు. కుండను వేసిన తరువాత దాన్ని కలిపి వడ్డించారు. మరలా ఎలీషా చెప్పాడు, ఇదిగో ఇప్పుడు తినండి, అందులో ఉన్నటువంటి మరణము, అందులో ఉన్నటువంటి దోషము తీసివేయబడింది. ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా తినమని చెప్పాడు. ఆ పిండి మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క జీవ శరీరం. మనము తినేటువంటి జీవపు రొట్టెకు సాదృశ్యంగా ఉన్నది ఆ పిండి. అందులో ఉన్నటువంటి మరణము, అందులో ఏలుతున్నటువంటి ఆ యొక్క విషమును దేవుడు తన యొక్క శరీరమును విరిచివేయట ద్వారా మన జీవితాల్లో, మన ఆత్మలకు సంప్రాప్తమైనటువంటి ఆ యొక్క పాపమును తీసివేయాలంటే అది దేని వలన కూడా సాధ్యపడలేదు. కానీ కేవలము ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మానవాళి పాపక్షమాపణ కొరకై తన యొక్క శరీరమును విరుచుట ద్వారా, తన రక్తాన్ని చిందించుట ద్వారా కలిగినటువంటి మోక్షము, కలిగినటువంటి పాపక్షమాపణ, కలిగినటువంటి పాపము నుండి విడుదల, విమోచన, అలనాడు ప్రవక్త వేసినటువంటి ఆ యొక్క పిండికి మరి ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని త్రిప్పండి. ఆఖరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అపాయములోను కేవలము ఉపాయము లేనటువంటి వారము కాము, తరమబడుచూనను దిక్కులేనటువంటి వారము కాము. చాలండి, గనక మనకు అపాయములో కూడా ఉపాయమును సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి, జీవము కలిగినటువంటి యేసు ప్రభువు అనబడేటువంటి గొప్ప రక్షకుడు మనకు ఉన్నాడు, గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. చాలామంది అంటారు, అంతా ఒకటేనండి, మీరు ఎక్కడికి వెళ్తారో మేము అక్కడికే వెళ్తాం,
మీరు చేసే భక్తి ఒకటే, మేము చేసే భక్తి ఒకటే, మీరు చేసేటువంటి ఆరాధన ఒకటే, మేము చేసేటువంటి పూజలు ఒకటే అని చెప్పి అంటా ఉంటారు. అంతా ఒకటి కాదమ్మా. అందరము ఒక దగ్గరికి వెళ్ళము. పరలోకము ఉన్నది, నరకము ఉన్నది. పరలోకం అనేది కొంతమందికి సిద్ధపరచబడింది, నరకం అనేది కొంతమందికి సిద్ధపరచబడింది. పాపము ఉన్నది, జీవము ఉన్నది. అది అందరికీ సంప్రాప్తమయ్యేటువంటివి కావు. కేవలం ఎవరైతే ఆయన వాక్యానుసారంగా ఆయన యందు మనస్సు నిలుపుతారో, ఆయనను గ్రహిస్తారో, ఆయనను ఆజ్ఞలను గైకోలాలని చెప్పి ఎవరైతే ఆయన మీద కేంద్రీకరించి జీవిస్తారో వారికి మాత్రమే అది కలిగేటువంటి గొప్ప భాగ్యం అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తూ ఉంది. త్రిప్పండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. అక్కడ దానియేలు అంట దేవుని మీద మనస్సు నిలిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు గ్రంథము 10:12 భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనినా. చాలండి. దేవుని మాటను వినటానికి నీ మనస్సును నీవు ఎప్పుడైతే అప్పగించుకున్నావో, పాపాలను ఒప్పేసుకున్నానండి, బాప్తిజం పొందేశానండి, రక్షించబడ్డానండి అంటే సరిపోదు. మన మనస్సును దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధపరిచాడో వాటిని పొందుకోవటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే దానిని మనం పొందుకోగలము. మనలో నుండి అది విషము, పాపము, కుయిష్టము, మరి ఏవేవైతే లోక సంబంధమైనటువంటి శరీరం అనేటువంటి వాటికి ఇవ్వబడ్డాయో వాటన్నిటిని కూడా మనము ఆత్మ ద్వారా ఛేదించాలి అని అంటే ఒకటే ఒకటి మార్గము. జీసస్ ఈజ్ ఓన్లీ ద వే. అందుకే ఆయన తెలియజేశాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములోనికి చేరలేడు. నా ద్వారా తప్ప ఎవడును పాపము నుండి విముక్తి పొందజాలడు. నా ద్వారా తప్ప కుండలో ఉన్నటువంటి విషము పోదు అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అన్ని మార్గాలు ఒకటి కాదమ్మా, ఒకటే ఒకటి మార్గము. కనుక పెద్ద కుండ పెట్టారు. దాంట్లో లోటు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రవక్త అక్కడ ఉన్నాడు కనుక దైవజనుడు అక్కడ ప్రార్థనాపూరితంగా దేవుని దగ్గర నుండి సమాధానము పొంది ఏ రీతిగా అయితే వారందరూ కూడా చక్కటి కూరను, చక్కటి విందును కడుపారా తిన్నారు. అందరూ కూడా దేవుని యొక్క సమక్షంలో కూర్చొని వాక్యాన్ని విన్నారు కనుక కడుపారా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని పొందారు. శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా కరువు పరిస్థితుల్లో వారు పొందారు. కనుక నీ జీవితము, నా జీవితము కూడా దేవుడు ఆ రీతిగా ముందుకు నడిపించాలని నేను ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో మరి దేవుడు నిండారుగా దీవించి మనలను ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించారు. వాటిలో ఉండేటువంటి కొద్ది సత్యాలను మేము గ్రహించేటువంటి కృపను మాకు ఇచ్చారయ్యా. అందును బట్టి వందనాలు. అలనాడు నాయన గిల్గాలు ప్రాంతంలో కరువు ఉన్నప్పటికీ శిష్యులందరూ కూడా మీ యొక్క వాక్యాన్ని వినటానికి వారు ఇష్టపడ్డారు. ఇప్పుడు మాకు వాక్యం అవసరమా? ఇప్పుడు మాకు సహవాసం అవసరమా? ఇప్పుడు మాకు కూటం అవసరమా అని చెప్పి వారు అనుకున్నటువంటి వారు కారు. ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని స్వీకరించటానికి వారి యొక్క మనస్సును మీ సన్నిధిలో కేంద్రీకరించారు కనుక వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు లెక్క చేయకుండా పెద్ద కుండను మీరు ఏర్పాటు చేశారు, కూరను వండారు. కానీ ఆ శిష్యుడు చేసినటువంటి తప్పిదము వలన పడరానటువంటి ట్రాప్లో పడిపోయి విషమును ఆహ్వానించాడు. కానీ మీ దైవజనుని ద్వారా, ప్రవక్త ద్వారా
ఏ రీతిగా మీరు కలిగినటువంటి ఆ యొక్క ఆటంకాన్ని మీరు తొలగించారో, మరణాన్ని మీరు జీవముగా మార్చారో అనే దాన్ని మేము చూసాము నాయన. అవును నాయన, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములో పాపము విషము నిండుకొని ఉంటుండగా మీరు ఆ దైవ స్వరూపుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మానవాడు కలిగినటువంటి ఈ యొక్క విషమును మీరు తీసివేయటానికి జీవము కలిగినటువంటి ఆ ప్రభు, పాపము లేనటువంటి ఆ యొక్క ప్రభు మా కొరకై సిలువలో తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని నలుగగొట్టుకొని మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసినటువంటి విధానాన్ని మేము చూడగలిగాము నాయన. అయితే మేము మా యొక్క మనస్సును మీ మీద కేంద్రీకరించుకొని లోకములో ఉన్నటువంటి వలల వైపు పడిపోకుండా, శాంసన్ కనుక డెలీలా యొక్క మైకంలో పడిపోయిన రీతిగా మేము ఈ లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, ప్రేమలు అనేక రకాలైనటువంటి వ్యాపకాలు వ్యసనాలలో మేము దిగజారిపోకుండా మా యొక్క జీవితాల్ని శరీరకంగాను ఆత్మానుసారంగా కట్టుకోవటానికి మీ యొక్క కృపను మాకు ప్రసాదించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నిండారులుగా దీవించండి, బలపరచండి. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీరు క్షేమంగా తిరిగి మా మధ్యకు నడిపించండి నాయన. అలాగే ఈ 28 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, కాలేజీలకు వెళ్ళేటువంటి బిడ్డలు. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మీ యొక్క జ్ఞానంతో నింపండి, కావలసినటువంటి తెలివిని మీరు అనుగ్రహించండి. చదివినటువంటి ప్రతిదీ కూడా వారు మీ యొక్క జ్ఞానానికి అనుగుణంగా చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కాగొట్టులకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే 10th క్లాస్ చదువుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. అలాగే ఇంకా చిన్న తరగతులు, ఇంకా పై తరగతులు చదివేటువంటి బిడ్డలు కూడా ఉంటున్నారు నాయన. వారి వారి పరీక్షల్లో, వారి వారి ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో, వారి వారి మెయిన్ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి మీ యొక్క కృపను ప్రసాదించి ముందుకు నడిపించండి నాయన. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన. వారు అటెండ్ అయ్యేటువంటి ఇంటర్వ్యూస్లో వారు మరి పాస్ అయి మంచి ఉద్యోగాలను వారు సంపాదించుకునేటువంటి కృపను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో రాకపోకల్లో మీ యొక్క కృపను ప్రసాదించండి. వ్యాపారాలను మీరు దీవించండి, చేతి కష్టార్జితాన్ని నిండారులుగా దీవించండి నాయన. స్వంత గృహాలను, స్వంత శరీరాలను మరి నింపుకోవటం మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి పనులలో కూడా తమ యొక్క సహకారాన్ని అందించేటువంటి కృపను, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి నిండారులుగా అనుగ్రహించి మీ యొక్క కృపను ముందుకు ప్రసాదించి మీరే దీవెనను అనుగ్రహించి మహిమ పొందుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి దివ్యమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.